నా కళ్ళతో చూడు మామా అన్నట్టే ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు రాజమండ్రి. చూడండి, నైట్ అయితే ఇక్కడనే స్టే చేసినాం. ఇవే మా టెంట్లో. నైట్ అయితే ఇక్కడనే టెంట్ వేసుకున్నాం పెట్రోల్ బంక్ దగ్గర. నైట్ అయితే అంటే అసలు నిద్ర పట్టలేదు. చూడండి, కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఎందుకంటే ఈ ఎడిటింగ్ ప్రాబ్లం వల్లనే. మొత్తం వీడియో ఎడిటింగ్ చేసే వరకు 3 అయింది. అప్లోడ్ చేద్దామంటే డేటా వస్తలేదు. 5G అని చూపిస్తుంది కానీ LTE పడుతుంది, మళ్ళీ 5G వస్తుంది. అసలు నెట్వర్క్ వస్తలేదు. చాలా సేపు వెయిట్ చేసినాం. 3:34 వరకు వెయిట్ చేసి ఇంకా లాస్ట్ గా ఇంకా సెట్ కాదు, మార్నింగ్ అయినా చేసుకుందాం అన్నట్టు మేమైతే పడుకున్నాం. ఇంకా ఇప్పుడు పొద్దుగాల లేచి చూడండి మార్నింగ్ అప్లోడ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు అవుతుందో కాదో తెలియదు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే అయినా. మొత్తం చూడండి ఆగం ఉంది టెంట్ లో. ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి ప్లాన్ ఏముంటది అంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు వైజాగ్ వరకు మన ప్లాన్ ఉంటది. ఇక్కడ నుంచి వైజాగ్ ఎన్ని కిలోమీటర్ ఉందంటే, ఇక్కడ నుంచి మనకి వైజాగ్ 161 ఉంది. అంటే 170 రావచ్చు అనుకుంటా. ఎందుకంటే కొంచెం రూట్ అటు ఇటు చూపిస్తుంది. ఆ రూట్ మళ్ళీ క్లియర్ గా చూసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు బయలుదేరుతాం. ఈ రోజు అయితే వైజాగ్ వరకు వెళ్తాం. ఇంకొకటి ఏంటంటే గైస్, ఇప్పుడు ఇక్కడ పండుకున్నాం కదా మనం నైట్, చాలా మంది దొంగలు వస్తారంట. దానికోసం ఆ భయంతో సగం మేమైతే అసలు పడుకోలేదు. ఇక్కడ చూస్తారు కదా, ఈ రోడ్ దగ్గర ఒక మొబైల్ తీసుకొని అటు ఉరికిరు. అతను వాళ్ళ ఎమ్మటి ఉరికిండు, కానీ అంటే పట్టుకోనిక వాళ్ళ ఎమ్మటి వెళ్ళిరు కార్ తీసుకొని ఎవరో, కానీ దొరకలే అంట. వాళ్ళ మొబైల్ పోయిందంట. అందుకే మేము చూడండి ఇటొక వెహికల్ పెట్టుకొని మధ్యలో టెంట్లు వేసుకొని మొత్తం టాప్ బాక్స్ అన్ని సాడిల్ బ్యాగ్స్ అన్ని లోపల టెంట్ లోపల పెట్టుకొని పడుకున్నాం. ఎందుకంటే భయం అవుతుండే అసలు మాకు. ఇంకా టైమింగ్ ఎడిటింగ్ చేసుకుంటా ఇంకా ఆల్రెడీ 3:30 అయింది కదా అన్నట్టు మేము అసలు పడుకోలేదు. కళ్ళు మొత్తం ఇంకా ఈ రోజు రైట్ ఏమైతుందో ఏమో నేనైతే చెప్పలేను. ఎందుకంటే మొత్తం ఎడిట్ చేసి పడుకునే లోపు, అప్లోడ్ చేద్దాం అనుకునే లోపు 3:34 అయింది. అసలు మాకు నిద్ర అనేది లేదు. ఇప్పుడైతే ఇప్పుడు లేచి టైం ఎంత అవుతుందంటే 7 అవుతుంది. నేను ఎర్లీగానే లేచిన, హాఫ్ అన్ అవర్ ముందే అవుతుంది. 6:30 అట్లా ఏమో లేచి మొత్తం రెడీ అయిపోయినా. సాయి ఏమో ఇప్పుడు లేచి, సాయి రెడీ కానిక పోయిండు. సాయి రెడీ కాగానే ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే చూడండి బయలుదేరుతున్నాం. ప్యాక్ చేసుకున్నాం లగేజ్ మొత్తం, టెంట్లు అన్ని తీసేసుకున్నాం. సాయి ఇంకా ప్యాక్ చేసుకుంటుండో. మొత్తం చూడండి వెదర్ ఇప్పుడే కొంచెం చేంజ్ అయింది. మళ్ళీ సూర్యుడు బయటకు వచ్చిండు. నేను వర్షం వస్తుంది అనుకున్నాను. చూడండి వెదర్ చేంజ్ అయింది. గైస్ చూడండి, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సాయి అయితే టూ మచ్ లేట్ చేసిండు. చూడండి మళ్ళీ బ్లాక్ చేస్తుండో. చాలా అంటే చాలా లేట్ చేసిండు. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి, టైం 8:30 అవుతుంది. ఎప్పుడు వెళ్ళాలి? ఎండ అయిపోయింది. ఇందాక వర్షం వచ్చేటట్టు మబ్బులు వచ్చినాయని, ఇప్పుడేమో ఎండ వచ్చింది. ఇప్పుడైతే త్వరగా బయలుదేరితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎండ మొత్తం ఆల్రెడీ మళ్ళీ తడిచిపోయింది. ఇట్లా రోజు తడుస్తుంటే చెమటకి ఇంకా స్నానం చేయాలంటే సెట్ కాదు. ఈడంటే ఏదో లక్లా దొరికేసింది. ఇంకా ఇప్పుడైతే బయలుదేరు. చూడండి మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్ అనిపిస్తుంది. ఎందుకో నాకు కొంచెం బైక్ కొంచెం డౌన్ అనిపిస్తుంది. మరి నాకు అట్లా అనిపిస్తుందా లేదా, కొంచెం డౌన్ అయిందా వెహికల్ అంటే వెయిట్ వేసినందుకు తెలియదు. సాయి అయితే వెళ్తుండే. హాయ్ గైస్ చూడండి, ఇప్పుడైతే ఆల్ ఇండియా రైడ్ మన డే 2 అన్నట్టు. ఇది ఇప్పుడు రాజమండ్రి డే 1 ఏమో రాజమండ్రిలో స్టే చేసినాం నైట్ పెట్రోల్ బంక్ లో. ఇప్పుడు చూసారు కదా ఇందాక మీరు పెట్రోల్ బంక్, అదే పెట్రోల్ బంక్ లో నైట్ స్టే చేసినాం. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మన రైడ్ ఉండబోతుంది వైజాగ్ వరకు. వైజాగ్ వరకు వెళ్ళి కొన్ని బీచెస్, కొన్ని సాయి ఒక టెంపుల్ కూడా వెళ్తాడంట. ఏదో ఆ టెంపుల్ అయితే కవర్ చేసుకొని బయలుదేరుతాం. ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ అవి కవర్ చేసుకొని సాయి చేసుకొని కొన్ని బీచెస్ అవి చూసేసుకొని, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి నేను లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు చూడలేదు. పోర్ట్ ఏరియా లాంటివి ఎంతవరకు వీలైతే అంతవరకు చూసేసుకొని ఇంకా మళ్ళీ అక్కడనే నైట్ స్టే చేస్తాం. ఇంకో సాయతన్ ఉండదు కదా, ఆ సాయతన్ దగ్గర నైట్ వాళ్ళ ఊరు పక్కనే అంట. అక్కడి వరకు వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి తర్వాత డే 3 ఏమో ఒడిశాకి బయలుదేరుతాం. ఇంకా ముగ్గురు అవుతాం. ఇప్పుడైతే డే 2 వరకు అయితే నేను సాయి ఇద్దరమే రైడ్ చేసినాం. ఇప్పుడు డే 3 నుంచి మనకు సాయి అయితే యాడ్ అవుతాడు. ఇప్పుడైతే చూడండి నా పెట్రోల్ అయితే ఫుల్ ఉంది. నిన్ననే వేయించాను. నాకు సెకండ్ ఫుల్ ట్యాంక్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వైజాగ్ 161 ఏదో చూపించింది అక్కడ పెట్రోల్ బంక్ నుంచి మ్యాప్ వేస్తే. నాకు తెలిసి మేబీ ఒక 2-3 అవర్స్ లో వెళ్ళిపోతా అనుకుంటా. కాకపోతే ట్రాఫిక్ ఎట్లా ఉందో, ఈ రూట్ ఎట్లా ఉందో చూసారు కదా. నిన్న రోడ్డు మొత్తం డేంజర్ ఉంటది. మొత్తం లారీలు, కంటైనర్లు, చాలా మొత్తం లారీలే వస్తారు. ఆపోజిట్ ఇట్లా వస్తుంటారు. నిన్న చాలా యాక్సిడెంట్స్ చూసాను. మొత్తం లారీలు పడిపోవడము, లేదా కార్ల యాక్సిడెంట్, ఇంకొకటి టిప్పర్ లారీలు. ఇవన్నీ మొత్తం లారీలే ఇంకా ఎక్కువ ఆడ యాక్సిడెంట్ అయింది. ఈ రోజు ఎట్లా ఉంటుందో. ఇది హైవే అయితే బెటర్ ఉంటదని సాయి చెప్తుండు. ఈ హైవే బాగానే ఉంటదంట. నాకు తెలిసి లాస్ట్ టైం నేను ఇక్కడి నుంచే వెళ్ళినా అనుకుంటాను. నేను ఉజేఫా వాళ్ళ బావ, మన ఆరిఫ్ వైజాగ్ ట్రిప్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళినాం అనుకుంటా. లాస్ట్ వనజాంగి వెళ్ళినప్పుడు. వెదర్ అయితే చూడండి, పైన మబ్బులు ఉన్నాయి, కూల్ ఉంది. మరి వర్షం వస్తుందా రాదా తెలియదు. కాకపోతే వర్షం రాకున్నా సరే కానీ ఇట్లానే కూల్ ఉంటే చాలు మనకి. ఇట్లా మబ్బులు ఉంటాయి. లేదంటే నిన్న మొత్తం ఎట్లా అంటే 2 టీ షర్ట్లు ఆగం తడిచిపోయినాయి. లోపల మొత్తం రైడింగ్ జాకెట్
చుక్కలు కనిపించినాయి అనుకోండి గాయస్. ఇంకా అందులో మనము ఆ డాబా దగ్గర ఆగినాం కదా, అక్కడ లంచ్ స్టేషన్ దగ్గర, అక్కడైతే చాలా వేడి ఉండే. ఇంకొకటి మనం అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కూడా ఈవినింగ్ చాలా వేడి ఉండే. అది మొత్తం ఎండ మాత్రం చాలా ఆగం చేసింది. ఇంకొకటి నైట్ వచ్చిన తర్వాత కూడా మేము ఎడిటింగ్ చేసే లోపు 3:30 అయిపోయింది. 3:30 తర్వాత పడుకున్న తర్వాత నాకు ఒకటే భయం అవుతుంది. నా సాడిల్ బ్యాగ్స్ అన్ని బైకే ఉన్నాయి, లోపల లగేజ్ ఉంది, అక్కడ ఏమో దొంగలు ఉన్నారంట. దానికంటే ముందే ఎవడో ఒక అతను బైక్ మీద పోరగాడు వచ్చేసి, అక్కడ లారీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ఫోన్ ఇట్లా చూసుకుంటూ రీల్స్ చూస్తుంటారు కదా, అట్లా చూస్తుంటే ఎవడో బైక్ మీద వచ్చి జప్పని వేసుకొని వెళ్ళిపోగానే వాళ్ళు వాని వెనక ఉరికిరు, దొంగ అనుకుంటా. మాకు ఇంకా భయం అవుతుంది, అరే మేము ఇక్కడనే స్టే చేస్తున్నాం, ఏమవుతుందో ఏందో అని చాలా భయం అవుతుండే. కానీ నేనైతే లేచి చూస్తుంటే మధ్యలో చూస్తే ఏం కాలేదు. బైక్ చూస్తుంటే నాకు ఎందుకంటే బైక్ ఇంకొకటి సాడిల్ బ్యాగ్స్ దానికే ఉండే, ట్యాంక్ కవరు ఇది అవన్నీ మన టాప్ బాక్స్ ఇవన్నీ నేను లోపల టెంట్లో వేసుకొని పడుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మెడల్ పట్టుకున్నాయి కాసి, నాకైతే ఫస్ట్ టైం కదా ఇట్లా పడుకోవడం, మెడల్ పట్టుకున్నాయి. నేను ఒకటి స్లీపింగ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే స్లీపింగ్ బ్యాగ్ తీసుకుంటా అనే ఉద్దేశంతో నేను అసలు ఏం బెడ్షీట్ ఇలాంటివి ఏం తీసుకురాలేదు, దుప్పట్లు. అందుకే నాకు కొంచెం ఇబ్బంది అయింది నైట్. ఇప్పుడైతే వైజాగ్ వెళ్ళిన తర్వాత డెకత్లాన్కి వెళ్ళి నేను అది స్లీపింగ్ బ్యాగ్ అయితే తీసుకుంటాను. ప్లాన్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే గాయస్, మేము అసలు నైట్ నుంచి నిద్ర లేదు కాబట్టి మొన్న కూడా నిద్ర లేకుండే, ఎందుకంటే డే ఫస్ట్ కదా, ఎట్లా వెళ్ళాలి ఏంది అని అసలు నైట్ మొత్తం ఆలోచించి, అసలు మార్నింగే రైడ్ ఉందంటే ఎట్లా ఉంటుంది మనకి, అసలు నిద్రనే పట్టదు. మనం హల్చల్ అయిపోతుంది మనసులో, ఎంత పడుకోవాలనుకున్నా నిద్ర రాదు. అరే ఎన్నిసార్లు లేచి చూసినా తెలుసా గైస్, నేనైతే 2:30కి ఒకసారి లేచిన, అరే 5:30 అవుతుందని లేచిన ఎమ్మటే, అరే చూస్తే 2:30, అరే పండుకొని ఒక 1 అవర్ కూడా కాలే పండుకుందాం అనుకునేసరికి మళ్ళీ 3:30కి లేచిన. ఇంకా ఇట్లా కాదని ఇంకా 5కి లేచి మొత్తం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరేసాను అన్నమాట. డే ఫస్ట్ ఈరోజు వర్షం వస్తే బాగుండు అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆగిపోయింది అనుకోండి, ఇంకా ఆగమైపోతాం. అందుకే ఏదొద్దు, ఇట్లా చల్లగా ఉంటే చాలు. ఈ డే అయితే ఇట్లా గడిచిపోవాలి, ఎందుకంటే వైజాగ్లో మొత్తం ఎండ అంటే ఎట్లా ఉంటుంది అంటే సముద్రం ఉంది కాబట్టి అగడగడ అయిపోతుంది, ఆగం అయిపోతుంది. అట్లా కావద్దు, జర కూల్ ఉంటే చాలు అనుకుంటున్నా. మరి ఏమైతే చూడాలి. గైస్ చూడండి, ఇక్కడ రన్నింగ్ లో ఒక దగ్గర అయితే ఆగినాం టిఫిన్ చేద్దామని. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉండే కనిపించింది, సాయి అయితే ఆపేసిండు. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ కి మనం ఇంకా 110 కిలోమీటర్స్ దూరంలో ఆగినాం. ఇక్కడ టిఫిన్ చేద్దామని. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 9:42 అవుతుంది, అందుకే ఆకలి అవుతుంది అంటుంది. సాయి అయితే ఆపేసిండు. ఇక్కడ టిఫిన్ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతాం. చూడండి టిఫిన్ అయితే చేసినాం. నేనైతే ఏం తినలేదు అంతా, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా లేదు, నాకైతే నచ్చలేదు. సాయి అయితే తిన్నాడు. ఒక 2 బోండాలు ఏమో తిన్నా నేను. ఇంకా బయలుదేరుతున్నా. ఇక్కడ ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు టిఫిన్ చేస్తారు గాయ. నా ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి రీల్ చూడండి, రీల్ అయితే పోస్ట్ చేసిన, సూపర్ ఉంది. అంటే మనం అది సినిమాలలో చూస్తాం కదా, తమిళ సినిమాలలో, అలా సేమ్ మోడల్, అంటే పెళ్లి అట్లా మెడలో అదేసి వైట్ షర్ట్ వేస్తారు కదా, సేమ్ అట్లానే ఉన్నారు. నాకైతే చాలా హైలైట్ అనిపించింది. చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. చూడండి మీరు కూడా ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి రీల్ చూడండి, తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నాను. ఎనీవే ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా 110 కిలోమీటర్లు 100 కిలోమీటర్స్ ఉంది. ఇందాక బోర్డు చూసినప్పుడు అయితే 115 ఏమో ఉండే. నేను ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ వచ్చినా అంత ఐడియా లేదు. ఇంకా బోర్డు చూద్దామన్నా కూడా ఎక్కడ లేదు. ఎండ మాత్రం పిచ్చి లేపుతుంది. ఇప్పుడైతే 10 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కవర్ చేద్దాం. ఇప్పుడైతే వైజాగ్ కి బయలుదేరదాం. ఎండ మాత్రం చంపు చేస్తుంది. వర్షం పడుతుంది అనుకున్నాం, పడలేదు. ఇట్లా రన్నింగ్ లో ఉంటే ఏం లేదు, కాకపోతే ఎక్కడైనా ఆగినప్పుడు మాత్రం మొత్తం తడిసిపోతుంది. లోపల ఇంకా టీ షర్ట్ తో సహా మొత్తం తడిసిపోతుంది. అసలు ఒక క్షణం కూడా ఇట్లా నిలబడలేకపోతున్నాం. ఇట్లా రన్నింగ్ లో వెళ్తుంటే గాలికి ఏం అనిపించట్లేదు, కానీ ఎక్కడైనా ఆగినప్పుడు ఉంది. ఎండ అంతా అనిపించలేదు, కాకపోతే ఉడకపోతా ఇట్లా లోపల నుంచి ఎక్కువ అవుతుంది. గాయస్ చూడండి, మళ్ళీ పెట్రోల్ వేయించాను, ఎందుకంటే సాయి కూడా ఇప్పుడు పెట్రోల్ వేయిస్తుంటే వేయిద్దామని వేయించాను. నిన్ననే ఫుల్ ట్యాంక్ చేయించిన. ఫస్ట్ నేను దేవరకొండ నుంచి వచ్చేటప్పుడు ఏమో ఒక ఫుల్ ట్యాంక్ చేయించిన, 1430 రూపీస్ అయింది. నిన్న చేయించాను 1120 రూపీస్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం తక్కువ ఉంటే కొట్టించిన, ఎందుకంటే సాయి కూడా కొట్టిస్తుండే కదా, అట్లానే నేను కూడా కొట్టించిన. 600 ఏమో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది వైజాగ్. పెద్ద ఒక పాట వెళ్తుంది, అది ఇందాక కూడా అక్కడ పెద్దది, చాలా పెద్దది, దీనికంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా మొత్తం రోడ్ జామ్ అయిపోయింది. ఆ రోడ్డు వెళ్ళక ఫుల్ ట్రాఫిక్, అక్కడ పెద్దది, దీనికంటే చాలా పెద్దది, అక్కడ జామ్ అయిపోయింది. మన బైక్స్ అంటే సెపరేట్ గా పక్క నుంచి వచ్చేసినాం. మొత్తం కార్లకి వెళ్ళి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడైతే. చూడండి గాయస్, అనకాపల్లి వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ వాటర్ తాగుదామని ఆగినాం, ఎందుకంటే ఇంకా దగ్గరికి వచ్చేసినాం కదా, వాటర్ చాలా తాగేది ఉంది, అసలు వాటరే తాగుతలేదు.
ఎండ మాత్రం ఒక రేంజ్లో పడుతుంది. ఇక్కడ చూడండి అనకాపల్లి దగ్గర ఆగినాం. ఇక్కడ కొబ్బరి బొండ షాప్ దగ్గర చూడండి, ఇక్కడ సాయి కూర్చుంటాం. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి ఇంకా ఇప్పుడు బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మనకి ఒక 20 లేదా 30 కిలోమీటర్స్ ఉండొచ్చు వైజాగ్. చూస్తున్నాం ఒక హోటల్ అయితే దొరికింది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఉండాలి, కొంచెం ఫ్రీగా ఉండాలి మైండ్ అని. ఎందుకంటే అప్లోడ్ చేసేది ఉంది వీడియో. అలాగే తినేసి ఇక్కడనే కూర్చోవాలనుకుంటున్నాం. ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఇట్లానే ఇక్కడనే రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే నైట్ మొత్తం అసలు నిద్ర లేకుండే ఇక్కడ కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ ప్లేస్ అయితే అంత క్లియర్ గా ఉంది. ఎట్లా పెట్టుదాం ఇక్కడనే పార్కింగ్ చేసేసి లోపల ఏమైనా తినేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం వీడియోస్. కానీ ఇందులో అయితే రేట్ ఏముంటుందో ప్రైస్ నాకైతే భయం అవుతుంది. కాకపోతే నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడ బండికి కూడా కొంచెం చూడండి నీడ ఉంటది, మన వెహికల్ కూడా లోపలికి మంచిగా సేఫ్టీగా ఉంటది. ఇంకొకటి ఎక్కువసేపు కూర్చోవచ్చు అనుకుంటున్నా. ఇక్కడ ఎక్కువసేపు కూర్చొని మళ్ళీ మనకి కొంచెం అప్లోడ్ చేసేది ఉంది కదా, ఎంత టైం పడుతుందో తెలియదు. అందుకోసం మంచిగా ఉంది ప్లేస్ అయితే. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. గైస్ చూడండి, ఇప్పుడైతే మనం చపాతీ తింటున్నాం, దాల్ చపాతీ. సాయి కూడా అదే తింటుండ. అయితే బయలుదేరినాం. చాలాసేపు అంటే రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే వీడియో అప్లోడ్ కోసం రెస్ట్ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు ప్లస్ అక్కడ వైఫై ఉండే, అందుకోసమే ఇంతసేపు వెయిట్ చేసి మరీ అప్లోడ్ చేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు వైజాగ్ అంటే పెద్ద ఏం లేదు, కిలోమీటర్స్ నాకు తెలిసి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:42 అవుతుంది. ఇప్పుడు అయితే మనం త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే 4 నుంచి ట్రాఫిక్ ఫుల్ అవుతుందంట, స్టార్ట్ అవుతుందంట. ఆ ట్రాఫిక్ మనకు తగులుతుందా తగలదా, ఎందుకంటే ఇప్పుడు లేట్ అయిపోయింది. నాది త్వరగానే అప్లోడ్ అయిపోయింది, కాకపోతే సాయిది కొంచెం ఎందుకో లేట్ అయింది. సాయి కోసం ఇంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, అప్లోడ్ అయితే అయిపోయింది డే 1ది. మీకైతే ఈరోజు ఈవినింగ్ రావచ్చు వీడియో. ఈవినింగ్ 5 వరకు వచ్చేస్తుంది, 5 to 6 మధ్యలో వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని సిగ్నల్స్ ఉంటాయంట, ముందర ట్రాఫిక్ ఫుల్ ఉంటుందంట. త్వరగా వెళ్ళిపోవాలి. చూడండి గాయస్, వైజాగ్ అయితే ఎంటర్ అయినాం మనం. ఎయిర్పోర్ట్ పక్క నుంచి చూడండి ఫ్లైట్ చూడండి ఎట్లా ల్యాండ్ అవుతుంది, ఇండిగో ఫ్లైట్. సీన్ చూడడానికి అయితే సూపర్ ఉంది. మన లెఫ్ట్ సైడ్ లో ఉన్నట్టుంది ఎయిర్పోర్ట్. అసలు అది ఏదో లైట్స్ వస్తుంటే నేను ఏదో అనుకున్నా, ఆ కెమెరా ఆన్ చేయలేదు. తర్వాత సాయి చెప్పిండు ఫ్లైట్ దిగుతుందని, ఎమ్మటే కెమెరా ఆన్ చేసేసి. హైదరాబాద్ ఇంకా ఆటోలో చేసావా అని మధ్యలో ఎక్కడ ఆగలేదా? హైదరాబాద్ నుంచి ఇప్పుడు చూసిరు కదా, అది పొంగుతున్న ఛాయ్. అదే ఈ ఛాయ్ తాగుతున్నాం వైజాగ్లో. తందూరి ఛాయ్ అంటారంట దీన్ని, తందూరి ఛాయ్. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. కొంచెం వెరైటీగా ఉంది టేస్ట్ అయితే, ఇంతకుముందు ఎప్పుడు తాగలే నేనైతే. ఇది సాయి వాళ్ళ ఫ్రెండ్ అంట. ఈరోజు నేను ఎట్లా కలిసిందో ఫస్ట్ అట్లనే ఈరోజు బ్రోని ఇప్పుడే ఫస్ట్ టైం అంట కలవడం. చాలాసేపు అయితే మాట్లాడుకున్నాం. అతనికి కూడా రావాలని ఉంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోతుందంట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చెన్నై రూట్లో మీట్ అవుదాం. ఒకవేళ ఉంటే ఓకే. సరే, కానీ లడక్ ప్లాన్ చేయండి. ఒకవేళ ఇప్పుడు మేము అక్కడి నుంచి వెళ్తున్నాం అన్నప్పుడు మీరు ఇక్కడి నుంచి వస్తా అంటే ఓకే, మేము కాల్ చేస్తాం, వచ్చేయండి. మరి లడక్ కొట్టేద్దాం. అప్పటి వరకు మీది కూడా అయిపోతుంది కదా ఫార్మాలిటీస్. ఎట్లా 1 month 2 months పట్టవచ్చు నాకు తెలుసు. 3 months అంటే చూద్దాం. మేఘాలయలో చాలా తిరగాలని అనుకుంటున్నాం, మరి ఏమవుతుందో మీకైతే కాల్ చేస్తాం అండి. ఒకవేళ 3 months అయితే వచ్చేయండి. వస్తారు కదా సార్? ఓకే, బాయ్. గైస్ చూడండి, అతనికైతే చాలా అంటే చాలా రావాలని ఉంది మనసులో. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిందంట. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ డాడీ అంటే అతనికి చాలా ఇష్టం అంట. ఫార్మాలిటీస్ చేయాలి కాబట్టి ఉండాలి ఖచ్చితంగా. రాలేకపోతుందో ఒక 3 monthsలో ఫ్రీ అయిపోతాడంట. ఒకవేళ మేము అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ 3 monthsలో కవర్ చేసి లడాక్ వెళ్ళేటప్పటికి అదే టైం అయిందంటే కాల్ చేయండి, వచ్చేస్తాను అంటుండో. లేకుంటే రిటర్న్లో వచ్చేటప్పుడు కన్యాకుమారి ఎప్పుడు వెళ్తారో చెప్పండి, అప్పుడు చెన్నైకి వచ్చేస్తా అంటుండో. ఏంటంటే ఇక్కడి నుంచి బీచ్ వస్తుంది మనకి. చాలా రీల్స్లో మనం ఇక్కడి నుంచి చూస్తుంటాం, గుర్తుందా? కనిపిస్తుంది కదా గాయస్, ఇదే బీచ్ అన్నట్టు. చూడండి ఎంత సూపర్ ఉంది.
సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడ నుంచి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను రీల్స్ టైప్లో, కానీ ఎప్పటి నుంచి అవుతలేదు. ఇప్పుడైతే ఈ రోజుకి అయితే నెరవేరింది అనుకోండి నా డ్రీమ్. గైస్ చూడండి, ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వచ్చేసాం. మనం మన లాస్ట్ ట్రిప్లో వైజాగ్ ట్రిప్లో ఇవన్నీ కవర్ చేసిందే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీస్తున్నాను అంటే, బీచ్ అంటేనే ఒక ఏమంటారు, ఒక ఆనందం. అది అందరికీ ఆ ఆనందం, నా ఆనందాన్ని అందరినీ పంచాలని అందరికీ నాకుంటది కదా, అందుకే మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం, బస్ స్టాండ్ దగ్గర. ఇప్పుడే ఆర్కే బీచ్ దగ్గర అయితే ఇక్కడ మెయిన్ రోడ్ ఆర్కే బీచ్ దగ్గర అయితే థంబ్నెయిల్స్ కి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. మనోడు సాయి విజయనగరం రమ్మన్నాడు కదా, ఇప్పుడేమో వేరే లొకేషన్ చెప్పిండంట, ఏదో కెమెరా కొనడానికి వస్తుందంట. అయితే మమ్మల్ని కూడా అక్కడ రమ్మన్నాడు, కానీ మేము మళ్ళీ అక్కడికి రావాలంటే రిటర్న్ పోవాలనుకుంటా. అయితే మేము ముందల్నే ఆగుతాం, అక్కడికి వచ్చేసి అని చెప్పినాం. లేదు రావాలి అంటుండంట. కానీ మాకు ఇప్పటికే చాలా అలసిపోయినాం ఆ ఎండకి. కొంచెం ఇక్కడనే ఈ బీచ్ దగ్గర ఈ గాలి వస్తుంటే కొంచెం రిలాక్స్ గా ఉంది గాయస్. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే కాదు. చూడండి బీచ్ ఇప్పటికి చాలా ఎప్పటికైనా సరే అద్భుతమే అనిపిస్తుంది బీచ్. ఇది ఆర్కే బీచ్. లాస్ట్ టైం నేను ఉజేఫా వాళ్ళ బావ ఆరిఫ్ అయితే ఇక్కడికి వచ్చినాం. స్టీమర్లు ఉన్నాయి లోపల. ఇలా లేచి నడుపుతుంటే మొత్తం బీచ్ కనిపిస్తుంది. సూపర్ ఉంది ఇక్కడ అయితే లొకేషన్. ఇక్కడ నుంచి బీచ్ చూస్తుంటే మేము ఎన్ని రోజుల నుంచి అంటే 2 days నుంచి మొత్తం ఎండలో రైడ్ చేస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత చల్ల గాలి వస్తుంది. ఈ బీచ్ ని చూసిన తర్వాత ఆ నీళ్ళని అందులోకి వెళ్ళి దుంకి స్నానం ఎప్పుడు చేయాలా లేదా ఈత కొట్టాలా అనిపిస్తుంది. కాకపోతే సముద్రం నీళ్లు మొత్తం ఉప్పు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందులో చేయలేం. అయినా ఇప్పుడు మనకు పోనీ కాదు. చూడండి గాయస్, రైట్ సైడ్ లో మన సబ్మెరీన్, మనం లాస్ట్ టైం నా వీడియో కూడా ఉంటది చూడండి, వెళ్ళి మొత్తం చూడండి. ఇందులో కూడా లెఫ్ట్ సైడ్ లో వెళ్ళినాం మనం ఎయిర్ ఫోర్స్ ది. సబ్మెరీన్ లో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మొత్తం విజిట్ చేసిన. మొత్తం నా వీడియో ఫుల్ వీడియో ఉంటుంది, మీరు ఆ వీడియో అయితే ఫుల్ చూడండి, లైక్ చేయండి ఇంకా మన వీడియోని. ఇది కైలాసగిరి. మనం లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చినాం. ఈ రోడ్డు గుర్తుంది అనుకుంటా మీకు, నా వీడియో చూసిన వాళ్ళకైతే గుర్తుంటది. ఇంకా అందుకే ఇక్కడ ఏం వీడియో తీయాలి, లాస్ట్ టైం మనం ఇక్కడ మొత్తం వీడియో తీసినాం. ఇక్కడ మొత్తం లైటింగ్స్ ఉండే, అప్పట్లో ఏదో ఫెస్టివల్ ఉండే అనుకుంటా అప్పుడు. చూడండి గాయస్, బీచ్ పక్క నుంచి ఇలా వెళ్తుంటే ఏమైనా ఉంటుందా, కానీ సూపర్ ఉంది లొకేషన్. కాకపోతే నైట్ అయిపోయింది, వీడియో వస్తుందా రావట్లేదా తెలియదు, కానీ నాకు మాత్రం నా కళ్ళతో చూడు మామా అన్నట్టే ఉంది. సూపర్ లొకేషన్ అయితే ఉంది గాయస్. ఇక్కడ నా కళ్ళతో మీరు చూడాలి, కానీ ఒక రేంజ్లో ఉంటుంది. ఈ కెమెరాలో వస్తుందా రావట్లేదా తెలియదు. మొత్తం నైట్ అయిపోయింది, ఇక్కడ లైటింగ్ కూడా అంత లేదు. కానీ ఇక్కడ ఉంటున్న ఇండ్ల వాళ్ళకి మాత్రం రోజు స్వర్గమే అనుకుంటా నాకు తెలిసి. మరి అట్లా అనుకుంటాం, కానీ మళ్ళీ ఎండ కూడా అట్లనే ఉంటుంది అనుకుంటా. మనం ఎక్కడో హోటల్లో ఉంటేనే ఇంత ఆర్కే బీచ్ దగ్గర చుక్కలు చూసినాం ఆ రోజు. ఇప్పుడు ఇంత దగ్గర ఉంటే వీళ్ళకి అలవాటు అయిపోతుంది నాకు తెలిసి. కాకపోతే బీచ్ మాత్రం చూడండి గాయస్ ఎట్లా ఉంది. బా చూడండి, ఇది ఇక్కడనే పక్కనే ఉన్నాయి వాటర్. ఇవి చూడండి మొత్తం పాత ఇండ్లు అనుకుంటా, వీళ్ళు చేపలు పట్టే వాళ్ళు అనుకుంటా. ఆహా, బీచ్ పక్క నుంచి ఇలా రైడ్ చేస్తుంటే గాయస్ ఒక రేంజ్ లో ఉంది. చూడండి అసలు ఇది బీచే, ఇదే బీచ్, అదే మనుషులు, ఇదే ఇండ్లు, ఇదే రోడ్డు, పక్కనే అన్ని. భీమ్లీ బీచ్ అంటారు అనుకుంటా నాకు తెలిసి. ఇదే భీమ్లీ బీచ్, ఇదే 100%. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయంట అవైలబుల్. ఓహో, రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా మంది స్టే చేస్తారు. అంటే కొన్ని మూవీస్ తీస్తారు కదా, అవి ఇక్కడనే తీస్తారు అనుకుంటా. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. కెమెరాస్ కూడా ఉన్నాయి ఇక్కడ వెహికల్స్కి. భీమ్లీ బీచ్ ఏనా ఇది? ఎస్, భీమ్లీ రిసార్ట్ అంట అది. ఓకే, అంటే భీమ్లీ బీచ్ దీన్నే అంటారు గాయస్. చాలా చూడండి, ఎవరైనా వస్తే ఆర్కే బీచ్ ఇవి అన్ని వేస్ట్. భీమ్లీ బీచ్ చూడండి, సూపర్ బీచ్. ఇక్కడ నుంచి చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ బీచ్ గురించి. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళే అవసరం లేదనుకుంటా, వెళ్ళి చెప్పే అవసరం లేదనుకుంటా. భీమ్లీ బీచ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది గాయస్. ఆర్కే బీచ్ ఇంకా వేరేవి అది ఉన్నాయి కదా, అక్కడ నేమ్స్ అన్ని ఐడియాలు అవన్నీ వేస్ట్ అని చెప్పలేను. అక్కడ కూడా ఉంది లొకేషన్. కాకపోతే ఇక్కడ చూడండి ఒక రియాలిటీ చూస్తారు. అక్కడ అంత మందిలో బీచ్ ఇట్లా దిగడం, రోడ్ పక్కనే అది వేరే ఉంటది. ఇక్కడ చూడండి, ఇది రోడ్ ఇట్లా ఆనుకొని వాటర్ ఉన్నాయి. ఇంకంటే ఇప్పుడు మనం వెనక వెళ్ళిపోయింది కదా అక్కడ. ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడ వేరే సేమ్ ఆర్కే బీచ్ టైప్ లో కట్టిర్రు. కాకపోతే అక్కడ ఇండ్లు ఇందాక ఉండే చూసారా వాళ్ళవి. అక్కడ నుంచి మాత్రం సీనరీ సూపర్ ఉంది. అక్కడికైతే రావచ్చు, విజిట్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో రావాలి, ఎండ లేనప్పుడు, లేదా వర్షాకాలం వర్షం పడేటప్పుడు రావాలి. భీమ్లీ బీచ్ నుంచి బయలుదేరినాం. ఎందుకంటే విజయనగరంలో సాయి ఉండని చెప్పినాం కదా. సాయి అయితే గోప్రో తీసుకొని వెళ్ళిండంట, ఇన్స్టా 360 తీసుకుండంట X3. అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఈ రోజు స్టే చేయనిక. ఇక్కడ నుంచి మనకి ఇంకా 18 kilometers ఉంది వాళ్ళ ఇల్లు. గైస్ చూడండి, సాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సాయి ఏమో కెమెరా తీసుకోనికేమో ఇన్స్టా X3 తీసుకొని పోయిందని చెప్పింది కదా. పోయినప్పుడు మాకు కొంచెం లేట్ అయింది. వచ్చి ఇక్కడ కొంచెం వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత చూడండి సాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాం.
మా వెహికల్స్ చూడండి ఇక్కడ పెట్టేసాం. ఇంకొకటి అక్కడ ఉన్నది కూడా సాయి వాళ్ళ ఇల్లే. సాయి ఏమో అక్కడికి వెళ్ళిండు స్నానం చేయక. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను. మొత్తం లగేజ్ చూడండి ఇక్కడ పెట్టేశాను. ఇంకో మా లంచ్ కూడా వచ్చేసింది, బయట నుంచి తెప్పించుకున్నాం. ఈరోజైతే మొత్తం రైడింగ్ పాయింట్ అండ్ జాకెట్ అయితే ఈరోజైతే ఉతుక్కున్నాం. ఎందుకంటే మళ్ళీ ముందర ఇలాంటి సేఫ్టీ అసలు దొరకదా, ముందే కడుక్కుంటే అయిపోతుంది అన్నట్టు మొత్తం కడుక్కున్నాం. మా వెహికల్స్ ఏమో ఇక్కడ పెట్టేసాం లోపలికి. ఇంకా మార్నింగ్ ఇప్పుడు తినేసి వీడియో ఎడిటింగ్ చేసేసి ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ ఇంకా రైడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ డే 3. ఈరోజైతే డే 2 రైడ్ అయితే ఇక్కడితోటి క్లోజ్ అయిపోతుంది. మీరైతే ఈ వీడియో చూసిన వాళ్ళైతే మొత్తం వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా మన ఆల్ ఇండియా రైడు ఇప్పటికీ డే 2నే, ఇంకా 2 రోజులైంది. ఇంకా చాలా వీడియోస్ వచ్చేవి ఉన్నాయి, చాలా మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు చూస్తుండండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకేమో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తెలియని వాళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మా దేవరకొండ పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేవరకొండ నుంచి మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా రైడ్ చేసేటోని నేను ఒక్కనే. మీరైతే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి నాకు. ఇక్కడ కాదు ఇక్కడ అని ఏదైనా కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం.